హాయ్ వ్యూయర్స్, నేను మీ శాండీ జ్యువెల్స్ సంధ్యాని. మరి మీ ముందుకి ఇంకొక లైట్ వెయిట్ హారంని తీసుకొచ్చామండి. మరి ఈ హారం ఏంటి అంటే చాలా లుక్ వైజ్ చాలా హెవీగా కనబడుతూ, మరి వెయిట్ వైజ్ చాలా తక్కువ ఉండి అండ్ 3 కలర్ కాంబినేషన్ అవ్వటం వల్ల మీకు ఏ అటైర్స్కైనా చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఎమరాల్డ్ని ఎలివేట్ చేస్తూ చుట్టూ సీజెడ్స్ ఇవ్వటం వల్ల అండ్ ఆ కలర్ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండటం వల్ల మీకు సెట్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ యాంటిక్ స్టైల్లో వచ్చేసరికి మనం పికాక్స్ ఇక్కడ ఇవ్వటం వల్ల దీనికి యాంటిక్ టచ్ కూడా ఉంటుంది. సో దట్ ఏంటి అంటే లుక్ చూడటానికి కొంచెం హెవీగా కనపడుతుంది. అండ్ ఇది టూ లాంగ్ కాదు, అలానే టూ షార్ట్ కూడా కాదు, మీడియం సైజ్లో ఉంటుంది. హారం అంటే మరీ లాంగ్ హారం కింద కాకుండా హెవీ లుక్గా కనిపించే మినీ హారం కింద కావాలి అనుకుంటే దీన్ని చాలా బాగా ఆప్ట్ చేసుకోవచ్చండి. అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ ఇవ్వటం వల్ల మీకు ఎక్కడికి కావాలంటే లెంత్ అక్కడికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ హారం కూడా మంచిగా కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ హారం అవటం వల్ల స్టిఫ్గా కూడా ఉండదు. ఎవరి నెక్ స్టైల్ని బట్టి వాళ్ళ నెక్ స్టైల్కి అలా ఇమిడిపోతుందండి. అండ్ మరి ఈ నెక్లెస్ వచ్చి మనకి వచ్చే శ్రావణ మాసం కానీ ఎవరైనా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా మరీ హెవీగా కాకుండా చూసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా 3 కలర్స్ అవటం వల్ల మనకి అటైర్స్కి కూడా మీరు మ్యారేజెస్కి కానీ లేకపోతే ఫంక్షన్స్కి కానీ యూస్ చేసుకునే లాంటి శారీస్కైనా ఏ సార్ట్ ఆఫ్ శారీస్కైనా ఈజీగా సెట్ అయిపోతుంది. మరి ఈ హారం వచ్చేసరికి మనకి యాంటిక్ ఫినిష్ ప్లస్ ట్రెడిషనల్ టచ్లో ఉన్న ఈ హారం వచ్చేసరికి మన శాండీ జ్యువెల్స్లో అరౌండ్ 40 to 43 గ్రామ్స్లో రెడీ అయి ఉందండి. అండ్ కంప్లీట్గా నేను ఎప్పుడు చెప్తాను, ఇది వచ్చేసరికి నేను మెన్షన్ చేస్తున్న వెయిట్స్ నెట్ వెయిట్ మెన్షన్ చేశాను. అండ్ ఇదంతా కూడా మనకి ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ పర్ల్స్ కానీ స్టోన్ వెయిట్ కానీ డిడక్ట్ చేసిన తర్వాతే నేను నెట్ వెయిట్ అనేది మెన్షన్ చేసినాను. అండ్ ఈ హారం వచ్చేసరికి మనకి 22 క్యారెట్స్లో రెడీ అయ్యింది. హాల్మార్క్ అయ్యి 22 క్యారెట్స్లో రెడీగా ఉన్న ఈ హారం మన శాండీ జ్యువెల్స్ని అప్రోచ్ అయితే మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ విత్ ఫ్యూ మోర్ మోడల్స్. బాయ్.